వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అధికారుల పోస్టింగ్ల మీద నేను కొన్ని వీడియోలు చేశాను. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు, వైసీపీ ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు, టీడీపీ కార్యకర్తలను, టీడీపీ నాయకులను వేధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా కీలకమైన పోస్టింగ్లు ఇస్తే వాటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేలాగా వీడియోలు చేశాను. కొన్నిసార్లు సరిదిద్దుకున్నారు, కొంతమంది కొనసాగుతూ ఉన్నారు. అన్నిసార్లు అందరినీ సరిచేయలేరు కూడా. ఈ కొనసాగుతున్న వాళ్ళలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. అందరినీ దూరం పెడితే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉండరనే వాదన కూడా వినిపించింది. అది కూడా నిజమే. ఎందుకంటే అందరినీ దూరం పెట్టుకుంటే పనిచేసేవాళ్ళు ఉండరు. ఐఏఎస్లు, ఇతర ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించింది. కానీ ఐపీఎస్ల విషయంలో, అలాగే కింది స్థాయి పోలీసు అధికారుల విషయంలో కొంతవరకు కఠినంగానే వ్యవహరించింది. కొంతమందిని సస్పెండ్ చేసింది, అరాచకాలు చేసిన వాళ్ళని. చాలామంది పోలీసులని వీఆర్కి కూడా పంపించింది. అయితే సుదీర్ఘకాలం ఏ పోస్టింగ్ లేకుండా వీఆర్లోనే ఉంచలేరు. వాళ్ళకి ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే ప్రాధాన్యత లేని పోస్టులకు పంపిస్తుంటారు. అలా పంపిస్తే గొడవ ఉండదు. వాళ్ళకి మంచి ప్లేస్లు లేదా మంచి కీలకమైన పోస్టులు అపాయింట్మెంట్ ఇస్తే క్యాడర్ నుంచి విమర్శలు వస్తాయి. మమ్మల్ని తీవ్రంగా హింసించిన వాళ్ళని, మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇచ్చారని చెప్పి క్యాడర్లో అసంతృప్తి వస్తుంది. అలాంటిదే ఇప్పుడు ఒక ఉదాంతం చెప్పబోతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్ని వేధించిన ఒక సిఐ హోంమంత్రి అనిత నియోజకవర్గ కేంద్రంలో సిఐగా పోస్టింగ్ దక్కించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పలాస నియోజకవర్గంలో కాశీబొగ్గ సిఐగా పనిచేసిన శంకర్రావు అనే అతను అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజుకు తొత్తులాగా పనిచేశారు. అప్పట్లో గౌతు శిరీష్ మీద సీదిరి అప్పలరాజు తీవ్రంగా విమర్శలు చేయటం, దూషణలు చేయటం, బూతులు తిట్టడం, వేధించటం ఇవన్నీ చేశారు. సీదిరి ప్రోద్బలంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తల మీద ఈ సిఐ దౌర్జన్యాలు చేశారు. అక్రమ కేసులు బనాయించారు. గౌతు శిరీష్ మీద కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 150 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు బనాయించాడు. అప్పలరాజు ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తల ఇళ్లలో ఒరిసా లిక్కర్ బాటిల్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి దారుణంగా కొట్టించడం, అలాగే పట్టణ టీడీపీ అధ్యక్షుడి మీద అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి ఇతని మీద. శిరీష్ కార్యాలయాన్ని వైసీపీ ముట్టడిస్తే రక్షణ కల్పించలే. వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేశాడని టీడీపీ కార్యకర్తలు ఆ రోజున ఆరోపించారు. సీదిరి ఏం చెప్తే అది చేసి శిరీష్ సహా తెలుగుదేశం నేతలను బాగా ఇబ్బందులకు గురి చేశాడని చెప్తున్నారు. ఇతని గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌతు శిరీష చంద్రబాబు నాయుడు గారికి, అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఇతని అకృత్యాల మీద ప్రెస్ మీట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని వీఆర్కి పంపించేశారు. సో తెలుగుదేశం కార్యకర్తలు కూడా సాటిస్ఫై అయ్యారు. మనల్ని వేధించిన వాడిని సీదిరి అప్పలరాజు ఏజెంట్ని వీఆర్కి పంపించారని. అయితే ఎంతో కాలం వీఆర్లో ఉంచలేరు, ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇవ్వాలి. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత లేని పోస్టింగ్లు ఇస్తుంటారు సాధారణంగా. కానీ శంకర్రావుకు మాత్రం హోంమంత్రి అనిత ఇలాకాలో పాయకరావుపేట సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. పలాసలో తెలుగుదేశానికి నరకం చూపించిన సిఐ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో సిఐ అయ్యాడు. నియోజకవర్గ కేంద్రంలో తన పలుకుబడి ఎంత ఉందో నిరూపించుకున్నాడు. దీన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పలరాజు ఏజెంట్గా పేరు పడిన వ్యక్తికి ఇంకా వేరే చోట పోస్టింగ్ వస్తే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ హోంమంత్రి నియోజకవర్గంలోనే పోస్టింగ్ రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెడ్ బుక్ అంటే వేధించిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవటం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన శాఖకు సంబంధించిన పోస్టింగ్ తన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు, అందులోనూ తనదే శాఖ అయినప్పుడు హోంమంత్రి అనిత గారు కాస్త ముందు వెనక ఎంక్వైరీ చేసిస్తే విమర్శలు రాకుండా ఉండేవి. గతంలో అతను ఎక్కడ చేశాడు, ఏం చేశాడు అనేది తెలుసుకోవడం అనేది కూడా పెద్ద విషయం కాదు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో క్యాడర్ని నిరుత్సాహపరిచే నిర్ణయాలు తీసుకుంటే పార్టీ ఇబ్బంది పడుతుంది. అది ఒక పాయకరావుపేటనే కాదు, జనరల్గా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. వైసీపీ అనుకూల అధికారులని శాఖల్లో పెట్టుకున్న మంత్రులు ఉన్నారు, నియోజకవర్గాల్లో పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరినో వేధిస్తే నాకేంటి, నాకు బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు అనే భావన వీళ్ళదే. అన్యాయం జరిగినోడు లేదా దాడులకు గురైన కార్యకర్త బాధ ఇంకో రకంగా ఉంటుంది. కార్యకర్త ఆక్రోశాన్ని పట్టించుకోకపోతే అది అసంతృప్తిగా మారి అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.